గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 శ్రీరామా జయ రామా రఘురామా ఓం నమో వెంకటేశాయ. భవభయహరమేకం భానుకోటి ప్రకాశం కరధృతశరచాపం కాలమేఘావభాసం కనకరుచిరవస్త్రం రత్నవత్కుండలాఢ్యం కమల విశదనేత్రం సానుజం రామమీడే. సంసార భయములన్నింటినీ కూడా తొలగించడంలో ఏకైక సమర్థుడైనటువంటి వాడు, కోటి సూర్యుల వంటి ప్రభాభాసిత కాంతితోటి విరాజిల్లేవాడు, అలాగే పట్టు పీతాంబరములను ధరించినటువంటి వాడు, సమయానికి వర్షించేటటువంటి మేఘము వలె నీలమేఘ శ్యాముడు, కమలముల వంటి పద్మముల వంటి నేత్రములతో భక్తులందరినీ కూడా కరుణాదృష్టితో వీక్షించే పుండరీకాక్షుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి అన్యోన్య దాంపత్యముతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 384వ రోజులో ప్రవేశించాము. మరి రామచంద్రమూర్తి యొక్క చరితామృతాన్ని ఆస్వాదిస్తున్నటువంటి మనము మరి ఆ రామచంద్రమూర్తిని మన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూనే ఉంటాము. మరి అదేవిధంగా శ్రీ త్యాగరాజస్వామి వారు కూడా రామచంద్రమూర్తిని తమ ఇంటికి రమ్మని వారు ప్రార్థించినటువంటి సంకీర్తన శ్రీ ఎల్ జైరాం గారు వారి యొక్క బృందము శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు వారు ఆలపించే రారామ ఇంటి దాకా రఘువీర అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. రఘువీర సుకుమార రఘువీర సుకుమార రఘువీర సుకుమార రఘువీర సుకుమార రఘువీర సుకుమార మృగర రమయుడి దాగ రఘువీర సుకుమార మృగర రమయుడి దాగ రఘువీర సుకుమార మృగర రమ
దశరథ కుమార దశరథ కుమార నల్లేరు కోర మాయుడి దశరథ కుమార నల్లేరు కోర శరద కుమార నల్లేరు కోర మాయుడి దిక్కునేవనుచూ దిక్కునేవనుచు దిక్కునేవనుచు తెలిసినను బ్రోవ దిక్కునేవనుచు తెలిసినను బ్రోవ గ్రహగుణరావు కరుణను నిజ దిక్కునేవనుచు తెలిసినను బ్రోవ గ్రహగుణరావు కరుణను నిజ జికియోనదెల్ల మరజిదివేమో నిజ జికియోనదెల్ల మరజిదివేమో త్యాగ రాజుని భాగమర రమణి జికియోనదెల్ల మరజిదివేమో శ్రీ త్యాగరాజుని భాగమర రమాయుడి తగ నిజ జికియోనదెల్ల మరజిదివేమో శ్రీ త్యాగరాజుని భాగమర రమాయుడి తగ రఘువీర సుకుమార మ్రోగర రమాయుడి దగ రమాయుడి దగ రామాయుడి దగ భగవంతుని యందు భక్తునికి ఉండవలసినటువంటి లక్షణాల్లో కొన్ని చెబుతారు. సంశ్లేషైక ధారకత్వం, విశ్లేష అసహిష్ణుత్వం అని అంటారు. అంటే ఎల్లప్పుడూ కూడా స్వామివారితోటే ఉండాలి అని భావించటము, అలాగే స్వామివారి యొక్క ఎడబాటుని సహించలేకపోవటము. మరి అటువంటి వారు త్యాగరాజస్వామి వారు. అందుకని నన్ను ఏలుకోరా తాళలేరా అంటూ, నన్ను ఎలుకో స్వామి, నీ విరహమును నేను తాళలేను అని చెప్పి అని స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా అనన్య శరణాగతితోటి సమస్త లోకములకు, సమస్త దేవతాగణములకు కూడా, సమస్త జీవులకు ఎవరైతే దిక్కుగా ఉన్నారో అటువంటి నీవే నాకు దిక్కు, కావున నన్ను ఏలుకో, మా ఇంటికి రా అని చెప్పి రామచంద్రమూర్తిని ఆహ్వానిస్తున్నటువంటి సంకీర్తన. మరి ఈ రామాయణ ప్రవచనాన్ని వింటున్నటువంటి అందరి ఇళ్లలోకి కూడా రామచంద్రమూర్తి వచ్చి వారందరినీ కూడా అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
శ్రీనివాసధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీజానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పునఃసరం 53 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామ కథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 53 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. పూజితోహం త్వయా బ్రహ్మన్ పూజార్హేణ సుసత్కృతః శ్రూయతాం అభిధాస్యామి వాక్యం వాక్యవిశారద. బ్రహ్మర్షులు బ్రహ్మమానస పుత్రులు వశిష్ఠ మునీంద్రులు విశ్వామిత్ర మహారాజు వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతోంది. ఆ సందర్భంలో విశ్వామిత్రుల వారు ఊహించలేనంతటి
తృప్తిని పొందిన సందర్భంలో ఆ పరమపావనమైనటువంటి ఆ ఆతిథ్యంలో ఉండేటటువంటి మహిమ వల్ల గొప్ప శక్తి ఏర్పడినటువంటి సందర్భంలో హృష్ట పుష్ట అని కదా నిన్న చదువుకున్నాం. తనతో సమానంగా తన వారందరూ అదే అభిప్రాయాన్ని ఏకగ్రీవంగా వెలిబుచ్చినటువంటి సందర్భంలో క్షణకాలం జరిగినటువంటి సన్నివేశాన్ని తలుచుకుంటే బారులు తీరి బ్రాహ్మణోత్తములు, మంత్రి పుంగవులు, అంతఃపుర జనులు, రాణులు వగైరా ఇలాంటి మహాత్ములందరికీ కూడా వారి వారి దశలకు, వారి వారి తాహతుకు, వారి వారి అవసరాలకు తగినట్లుగా ఏర్పరిచినటువంటి ఈ విందు భోజనాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఒక రకంగా విశ్వామిత్రుల వారికి చెప్పలేనంత ఆశ్చర్యం, కానీ వశిష్ఠుల వారికి కాదు. వశిష్ఠుల వారికి ఇది చాలా సర్వసాధారణమైన ఒక చిన్న ట్రీట్. మన మాటల్లో చెప్పుకోవాలి అంటే కామధేనువు, వశిష్ఠులు, ఆతిథ్యం, దీన్ని కాస్త విశ్లేషించుకుంటే చిటికలో ఇది ఎలా సాధ్యమయ్యింది? ఈ మహిమ అంతా శబలదా లేదా వశిష్ఠుల వారిదా? మనం ఆలోచించుకోవాలి. విశ్వామిత్రుల వారు ఆలోచించే స్థితిలో లేరు. మనం ఆలోచించుకోవాలి అన్నదానికి అర్థమేమి అంటే మనమందరం రామచంద్రమూర్తితో జతగా ఉన్నాం కదా, మన రాముడు ఆలోచనలో పడ్డాడన్నమాట ప్రకృతంలో. ఒక రకంగా చెప్పాలంటే వశిష్ఠుల వారికి శబల ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక ఉపకరణం. వశిష్ఠుల వారు తర్వాతి కథ చదివితే మనకి అర్థమవుతుంది. ఒక చిన్న ఎండుపుల్ల అక్కడ పెట్టి కూడా వ్యవహారం చేయగలరు. కాకపోతే ఈ కామధేనువు ఒక యోగ్యమైన ఉపకరణం, గొప్ప ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. అంటే బాగా శృతి చేసిన వాద్యాన్ని మోగించడం చాలా సులువు విద్వాంసులకు ఆ రకంగా అన్నమాట. ఈ సందర్భంలో అసలు వశిష్ఠ మహర్షికి ఎందుకంత మహిమ, అది ఎలా సాధ్యం అని మనకు ప్రశ్న కలుగుతుంది. అంటే చెప్పలేనంత నిగ్రహం, నిష్ఠ, జితేంద్రియత్వం, కోపాన్ని జయించడం. గడిచిన సర్గలలో ఉండే వశిష్ఠ మహర్షిని, వారి ఆశ్రమాన్ని ఎలివేట్ చేసి తెర మీదకి తెచ్చినటువంటి వాల్మీకి గురువుగారు మనకి చెప్పినటువంటి అంశాలు ఇవే కదా. ఒకానొక సందర్భంలో మనం కూడా ఇంత నిష్ఠగా, ఇంత నిగ్రహంగా ఉండగలుగుతాం. కానీ చాలా ఆవేశం, చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. కామం, క్రోధం, లోభం అని మూడింటిని వరుసగా చెప్తూ పరమాత్మ ఒకవేళ ఎప్పుడైనా కామాన్ని గెలుచుకుంటే, అయ్యో మనం ఇలాంటి పని చేస్తే ఎలాగా, మన తాహతకు కానీ మన స్థితికి కానీ స్టేటస్కి కానీ బాగోదు కదా, నలుగురు నవ్వుకుంటారు అని అనిపించి తగ్గిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో సంస్కారం అడ్డు వచ్చి కోపాన్ని కూడా దిగమింగుకోగలగవచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రం లోభం విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయేటటువంటి సందర్భాలు మనకి లోకంలో కనిపిస్తాయి. కనుకనే పరమాత్మ చెప్తున్నారు, త్రివిధం నరకస్య ఇదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః అని చెప్పి తథా లోభః అని సెపరేట్గా, ప్రత్యేకంగా, విలక్షణంగా ఒక మాట చెప్పారన్నమాట గీతాచార్యుడు మన పరమాత్మ. కనుక వశిష్ఠముని ఆశ్రమంలో ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా ఇంద్రియలోలత్వం లేదు వారికి. ప్రతినిత్యం, ప్రతి క్షణం, ప్రతి పూట ఉండేలాంటి ఒక పెద్ద బలహీనత ఏమి అంటే ఈ నోటిని సంతృప్తిపరచడం, పీకల దాకా తినడం, తిన్నది అరిగేంత వరకు ఎవరో ఒకరిని విమర్శించుకుంటూ అలాగా గడపడం. ఆ సందర్భాల్లో మనం పెద్ద పెద్ద తపస్సులు, గొప్ప గొప్ప మహిమలు ఎలా పొందగలుగుతాం? మనం పొందలేకపోతామన్నమాట.
అయితే వశిష్ఠ ముని ఆశ్రమాన్ని గురించి గొప్పగా చెప్తూ ఏమని చెప్పారు అంటే, గమనించండి, గడిచిన సర్గలో 51వ సర్గలో 26వ శ్లోకం, అభక్షై వాయుభక్షైశ్చ శీర్ణపర్ణాశనైస్తథా అని మొదలుపెట్టి చెప్పారు. అభక్షై వారు నీటిని తీసుకుంటారు, వాయుభక్షైశ్చ వారు వాయువుని తీసుకుంటారు, ప్రాణాయామం చేస్తారు, శీర్ణ పర్ణాశనై అన్నారు అంటే పండి ఎండిపోయి రాలినటువంటి ఆకులను తీసుకుంటారు. అంటే ఆహారం తీసుకోవడంలో కూడా అవతలి వ్యక్తికి హాని కలగకుండా ప్రవర్తించడం అన్నమాట. తాను నీటిని తీసుకోవడం వల్ల మరొకరికి హాని లేదు, లేకపోతే తాను ప్రాణాయామం చేయడం వల్ల మరొకరికి హాని లేదు. చిట్ట చివరికి చెట్టు ఆకులు కోస్తే అది కూడా హాని అని తలుస్తారో ఏమో. ఎండి అంటే పండి రాలిపోయినటువంటి ఎండుటాకులు తినేలాంటి మహనీయులు అక్కడంతా అని కదా మనం చదువుకున్నాం. శీర్ణ అంటే చీకిపోయినా అంటే పండిపోయినా అని తాత్పర్యం. అలాంటివి రాలిపోయినటువంటి సందర్భాల్లో వాటిని శీర్ణములైన పర్ణములను అశనం చేసేవారు, అశనం అంటే ఆహారంగా తీసుకునేవారు. ఫలమూలాశనై అనంత చెప్పి దీని ఫలితాన్ని చెప్తున్నారు. తర్వాత ఏమవుతుందండి, ఈ విధమైనటువంటి ఆహారం పట్ల నిష్ఠగా నియమంగా ఉంటే దాంతై మనస్సులో ఏ విధమైనటువంటి ఉద్వేగాలు, కల్లోలాలు, కపటాలు, దొంగ నాటకాలు వగైరాలు లేకుండా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటుంది అట. దాంతై ఇలా చెప్పి ఇంకొక ప్రయోజనం ఏమి, మనస్సు అంత ప్రశాంతంగా ఉంటే దాంతులు అన్నదానికి మనస్సు ప్రశాంతంగా ఉన్నవారు అని అర్థం కదా. అలా ఉంటే ఏమవుతుంది, జితరోషై అని ఒక మాట చెప్పారు అన్నమాట. రోషం అంటే కోపం. ఆ పట్టరాని కోపం, ఆవేశాన్ని వారు జయించారు అన్నారు. జయించడం అంటే ఏమి, లోబరుచుకున్నారు అని అర్థం అన్నమాట. వారు కావాలనుకుంటే వస్తుంది తప్ప ఆ కోపానికి వశులైపోయి వీరు కొండంత శుభ ఫలితాన్ని చేజార్చుకోరన్నమాట. కనుక జితరోషై కోపాన్ని జయిస్తే ఏమవుతుందండి, జితేంద్రియై అని అన్నారన్నమాట. ఎప్పుడైతే మనస్సు అదుపులో ఉండి ప్రశాంతంగా ప్రసన్నంగా శ్రీరామ 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 అంటే మధువు తాగినంతగా తులసీదాసు గారు చెప్పినంతగా ఆనందపడడమే కనుక మొదలైతే, ఒక దగ్గర ఎప్పుడైతే ఒక పూర్తి స్థాయి ఆనందాన్ని సంతోషాన్ని మనస్సు పొందుతుందో ఇంకా చిల్లరి వేషాలు వేయడానికి సిద్ధపడదు. వారి మీద వీరి మీద చాడీలు చెప్పుకోవడం, ఏదో విమర్శలు చేసుకోవడం, అలా అలా అక్కర్లేని కాలక్షేపాలు చేయడం, ఇంటికి వచ్చిన వారిని ఆహాహా అని చెప్పి గొప్పగా గౌరవించి వారు అలా మడమ తిప్పేరో లేదో వారి గురించి విమర్శలను గుప్పించడం, ఇలాంటి పనులు చేయదు. ఎప్పుడైతే ఇలాంటి పనులు చేయట్లేదో వారు చేసినటువంటి చిన్నపాటి జపమైన పూజ హోమం రామకోటిలో 4 సార్లు రాసిన శ్రీరామ శ్రీరామ అని ఆ పుణ్యం మిగిలిపోతుందన్నమాట. వీడిని నిలబెట్టేస్తుంది అన్నమాట. ఇతడు మనస్సులో నా కొడుకు బాగుండాలి, కూతురు బాగుండాలి, కోడలు బాగుండాలి అని సంకల్పించినంత మాత్రం చేత కాలం కలిసి వస్తుంది అన్నమాట. కనుక రామచంద్రమూర్తికి శతానందుల వారు ఏ అంశాన్ని బోధించాలని ఆ వశిష్ఠ ముని ఆశ్రమాన్ని అంత గొప్పగా చెప్పారో మనం అర్థం చేసుకుంటే, వశిష్ఠ మహర్షికి ఈ మహిమలు అన్నీ ఎలా వచ్చాయో మనకి బాగా అర్థమవుతుంది. ఇంకొన్ని అంశాలని శ్రీరామావతార తత్వంలో చాలా గొప్పగా వర్ణిస్తారు. మనం కనుక మనకి నచ్చినటువంటి దేవుడి మీద రాముడో కృష్ణుడో అమ్మవారో మరొకళ్ళో వినాయకుడో వెంకటేశ్వరుడో ఏమైనా పెట్టుకోండి పేరు, వారి వారి జ్ఞానం, వారి తాహతు, వారి స్థాయిని అనుసరించి అంతకంటే బోధించకూడదు తత్వం. ఎవరెవరికి ఏ ఏ రకంగా ఇష్టమైతే ఆ ఇష్టమైనటువంటి ఆ స్వామి పట్ల చెప్పలేనంతటి అనురక్తి, అనురాగం కనుక ఉన్నట్లయితే, శాండిల్య భక్తి సూత్రాల్లో అక్కడ చెప్తారు, అథాతో భక్తి జిజ్ఞాస సా పరానురక్తి ఈశ్వరే అని అంటారన్నమాట. మనకి నచ్చినటువంటి ఆ దైవం మీద అంత మక్కువ ఉండడం, మాటకి మాటకి మధ్యలో కూడా శ్రీరామ శ్రీరామ అని తలుచుకునేంత ఇష్టం ఉండడం ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా అలాంటి మహిమలన్నీ మనకెడో వచ్చేస్తాయట.
చాలా గొప్పగా చెప్తారు. కాకపోతే నమ్మకం ఉండడం, ఈ పొందినటువంటి పుణ్యాన్ని పారబోసుకోకుండా ఉండడం, ఇలాంటి చిన్ని చిన్ని అంశాలని చెప్తారు. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ ఇస్తూ కండిషన్స్ అప్లై అంటుంటారు కదా, చిట్ట చివర ఆఖరణ చిన్ని చిన్ని అక్షరాలతో. అలాగే చెప్తారు దీన్ని కూడా. కాస్త మన మనస్సును మంచిగా మరుల్చుకోగలిగితే, కాస్త మన మనస్సును వివేకంగా ఆలోచించేలాగా తయారు చేసుకోగలిగితే, కాస్త మన మనస్సులో మన ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల, అమ్మో నాన్నో చెల్లో అక్కో ఇంటికి వచ్చినటువంటి అతిథో ఎవరైనా కానివ్వండి, మనం ఒక సందర్భంలోనైనా సరే ఒక స్థాయికి చేరినటువంటి ఆనందాన్ని పొందగలిగితే, ఈ చిల్లర వేషాలు ఏవి మన మనస్సుకు అంతగా పట్టకపోతే, అప్పుడు మనం చేసుకున్నటువంటి పుణ్యం అంతా స్థిరంగా నిశ్చలంగా ఉంటుందట. దీనికి ఉదాహరణ చెప్తారు శ్రీరామావతార తత్వంలో. ఎంత గొప్పగా అంటే, ప్రహ్లాదుడే మనకి పెద్ద సాక్ష్యం అండి. చిన్న పిల్లవాడండి, పెద్దగా వయస్సు అది కూడా లేదు. కాకపోతే ఆ తండ్రి గారు ఏనుగులతో తొక్కించారనుకోండి, భయంకరమైన విషసర్పాలతో కాటు వేయించారనుకోండి, అగ్నిలో పడేసారండి. భాగవతం తెలిసిన వారందరికీ కూడా పరిచయమే ఈ అంశాలన్నీ. కానీ ఏం కాలే, ముఖం మీద ఆ చిరునవ్వు ప్రహ్లాదుడికి మాసిపోలే. ఎందుకని? నారాయణ నారాయణ నారాయణ, ఎప్పుడు ఒకటే ఇష్టమైనటువంటి ఆ నామమంత్రం ఎంతో తృప్తిగా అలా జపం చేస్తూ ఉంటే అది కాపాడేసిందండి, అది నిలబెట్టేసిందండి. ఈనాటికి కూడా భక్తులందరికీ కూడా అగ్రగణ్యుడిగా ఉండేంత స్థాయిని రప్పించేసిందండి. కనుక దీనిని గమనించుకుంటే మనం ప్రకృతంలో శతానందుల వారికి రామచంద్రమూర్తి టార్గెట్ ఎలాగో, అలా మన శ్రీమద్ రామాయణానికి, మన శ్రీవారికి, ఈ వేదికకు ప్రధానమైనటువంటి టార్గెట్ ఈ శ్రోతలు, ఈ ప్రేక్షక మహాశయులు కదా. కనుక మనం సంపాదించుకుంటున్నటువంటి ఇలాంటి మహత్తరమైన పుణ్యాన్ని పారబోసుకోకుండా ఉన్నట్లయితే చిన్న చిన్న కష్టాలు మనల్ని బాధ పెట్టలేవు. మన వల్ల అందరికీ ఉపకారమే అవుతుంది, మంచి పట్ల మక్కువ పెరుగుతుంది. కనుక ఎంచడం, అవతలి వ్యక్తిని విమర్శించడం అనేలాంటి వాటిని కాస్త తగ్గించుకోగలుగుతాం. అది అంతగా మనకి నచ్చదు. నచ్చిన పనినే ఇష్టంగా చేయగలుగుతాం, నచ్చని దాని పట్ల పొరపాటును కూడా మనం దృష్టి పెట్టలేం. కనుక మనందరం బాగుపడగలుగుతాం. మన ఇంటికి వచ్చినటువంటి అతిథిలో మనం చక్కబెట్టవలసినటువంటి బాధ్యతలో వశిష్ఠముని అంత స్థాయిలో కాకపోయినా కనీసం వారి మనవలుగానో, ముని మనవలుగానో, వారి వారసులుగానో మనం కూడా ఈ పుణ్య ఫలాన్ని పంచగలుగుతాం. ప్రస్తుతంలో వశిష్ఠుల వారు ఏ రకంగా ఆ తపఫలాన్ని, పుణ్యఫలాన్ని పంచి వారందరికీ కూడా తృప్తిగా షెల్టర్ కల్పించడమో, ఆహారాన్ని ఇవ్వడమో, ఆతిథ్యం ఇవ్వడమో, హృష్ట పుష్ట అన్నట్లుగా అంతటి హర్షాన్ని కలిగించడమో, అంతటి పుష్టిని కలిగించడమో. కనుక ఇక్కడ చెప్పినటువంటి అన్ని మాటలు తరువాతి కథకి చాలా చాలా ముఖ్యం అని అన్నమాట. దీన్ని వంట పట్టించుకోవడం మనకి ముఖ్యం అన్నమాట. కనుక ఆహార నియమం అనేది, నిగ్రహం అనేది మనస్సుకు వివేకం రప్పించుకుని అక్కర్లేని వాట్ల మీద వెళ్లకుండా చూసుకోవడం అనేది, మనస్సుకు నచ్చిన చోట ఆనందించేలాగా మనం ట్రైనింగ్ ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం అనేది అంత గొప్ప విశేషం. అలాంటి సందర్భాల్లో ఏ చిన్న అంశం మనకి ఎదురైతే కూడా దాని ద్వారానే మన వ్యవహారాన్ని అంతని చక్కబెట్టేసుకోగలుగుతాం. ఇది వశిష్ఠ మునీంద్రుల వైపు నుంచి ఆలోచించిన సందర్భంలో విశ్వామిత్రులకు అబ్బే ఇదేం లేదు. విశ్వామిత్రుల దృష్టి ఎంతసేపు ఆతిథ్యం ఇస్తాను అన్నారు మహర్షి. మనం కాస్త ఈ ముని ఆశ్రమాల్లో పరిశీలించి చూస్తామా, వీరందరూ ఏదో దిక్కు లేనట్టుగా దిక్కుమాలినటువంటి ఆ ఆకులు అలములు తిని అలా కాలక్షేపం చేస్తున్నారు. మన అందరికీ కూడా యథార్హంగా మన తాహతకు తగినట్లుగా ఇస్తున్నారు అంటే ఎక్కడా ఏమీ వనరులు కనపడట్లేదు. ఇది సాధ్యమా? కనీసం వంట పాత్రలు కూడా లేవు, పొయ్యలు లేవు, వండేవారు లేరు అని అనుకుని తక్కువ అంచనా వేసినటువంటి విశ్వామిత్రుల వారికి చాలా ఆశ్చర్యం అనిపించింది. వశిష్ఠ మహర్షి యొక్క మహిమను మనం మనసులో పెట్టుకుంటే వశిష్ఠ మునీంద్రులకు ఇది పెద్ద విశేషం కాదు, అంత నిగ్రహం నిష్ఠ ఉన్నటువంటి. కానీ కేవలం సాధారణమైనటువంటి ఒకానొక రాజరికాన్ని వెలగబెడుతున్నటువంటి విశ్వామిత్రుల వారికి ఇది అసలు మింగుడు పడనటువంటి ఒకానొక అద్భుతంలాగా, ఒకానొక ఆశ్చర్యంలాగా అనిపించింది అన్నమాట. ఆ సందర్భంలో
విశ్వామిత్రుల వారు అడుగుతున్నారు. విశ్వామిత్రుల వారికి ఇది అంత ఆశ్చర్యకరమైన సంఘటన. ఇది కేవలం ఈ కామధేనువు మహిమ అని మాత్రమే భ్రాంతి కలిగిన సందర్భాల్లో అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అంటే, ఇప్పుడు చెప్పుకున్న శ్లోకం నిన్న మనం వివరించుకున్నదే ఇంకొకసారి అనుకుందాం. ఓ పరమాత్మ స్వరూపమా, ఓ బ్రహ్మన్, పూజార్హుడవయ్యా నువ్వు, నిన్ను నేను పూజించాలి. కానీ అలాంటి సందర్భంలో నీ ద్వారానే నేను ఇంతటి గౌరవాన్ని, ఇంతటి ఆతిథ్యాన్ని అందుకున్నాను. నీ ద్వారా నేను సుసత్కృతుడను అయ్యాను. నీ సత్కారం మాకు చాలా హర్షాన్ని, మాకు చాలా పుష్టిని కూడా కలిగించింది. సృజతాం అభిధాస్యామి. నేను ఒక్క మాట చెప్తాను, చిన్న మాటలోనే మొత్తం భావాన్ని అర్థం చేసేసుకునేటటువంటి గొప్ప వివేకం, గొప్ప విజ్ఞానం నీకు ఉంది. నువ్వు వాక్య విశారదుడవు అని చెప్పి విశ్వామిత్రుల వారు చెప్తున్నారు. ఏమనంటే, గవాం శతసహస్రేణ దీయతాం శబలా మమ. నీకు కొన్ని ఆవుల్ని ఇచ్చేస్తాను, ఈ శబల నాకు ఇచ్చేయి అని అడుగుతున్నారన్నమాట. ప్రతి మాట విశ్వామిత్రుల యొక్క అంతరంగానికి అద్దం పట్టేలాగా ఉంటుంది. వాల్మీకి గురుగారు ఎంత బాగా చెప్తారో అంటే, దీనికి వెలకట్టడం అనేది ఎప్పుడైతే విశ్వామిత్రుల వారు చేశారో అప్పుడే అయిపోయింది. పైగా విశ్వామిత్రుల వారు ఇప్పుడు తీవ్రమైనటువంటి లోభానికి గురైపోయారన్నమాట. దాని గురించి మనం కొద్దిగా వివరించుకుందాం. ముందుగా ఈ శ్లోకాలు అనేసుకుందాం, రేపటి రోజున దాన్ని విస్తారంగా చెప్పుకోగలుగుతాం. ఇంతటి లోభానికి గురైపోయిన వ్యక్తికి వివేకం చచ్చిపోతుంది. వివేకం చచ్చిపోయి ముందు శ్లోకంలోనే నువ్వు పరమాత్మ స్వరూపమయ్యా, నువ్వు పూజారోహుడవయ్యా, ఇదంతా ఇలా చెప్తూ, అంటే ఏమర్థం, నా దగ్గర ఏదైనా ఉంటే అది నీకు సమర్పించాల్సినంతటి స్థాయి నీది, నువ్వు పరమాత్మ స్వరూపం అని మొదలుపెట్టినటువంటి విశ్వామిత్రుల వారికి అభిప్రాయం మారిపోయింది. బుద్ధి గాడి తప్పేసి నీకో 100 ఆవులు ఇస్తాను, ఈ కామధేనువును నాకు ఇచ్చేవయ్యా అని ఒక ప్రపోజల్ అంటారు కదా, ప్రతిపాదన మొదలుపెట్టారన్నమాట. శబల, ఈ కామధేనువు గవాం శతసహస్రేణ, నీకు ఇంకా కావాలి అంటే 1000 ఆవులు తీసుకో, ఈ శబలను దీయత మమ, నాకు ఇచ్చేయి అని చెప్తున్నారన్నమాట. ఇలా మొదలుపెట్టి ఒక్కొక్కటి వాక్య విశారద అన్నదానికి తాత్పర్యమేమో వర్ణిస్తారు చాలా గొప్పగా. ఒక సందర్భంలో పెద్దలు చెప్తారు ఎంత బాగా అంటే, కర్తున్నేచ్ఛసి యత్ మోహాత్ కరిష్యసి అవశోపి తత్ అని ఒక మాట చెప్తారు. ఎంతటి పనినైనా సరే ఇది నేను చెయ్యకూడదు అని మనస్సులో ఎంత మాత్రం అది చేయడానికి ఇష్టపడకపోయినా, మోహం అనేటటువంటి పిశాచం ఆవరించేసినటువంటి సందర్భంలో దాన్ని అంతని కూడా క్షణకాలం కూడా వెనక్కి తగ్గి ఆలోచించకుండా చేసేస్తాడట. దురాశామోహ పీడితుడైనటువంటి విశ్వామిత్రుల వారి ప్రవృత్తిని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఏమనంటే చెప్తున్నారు, సమర్థించుకుంటున్నారన్నమాట తన ప్రతిపాదనను, ప్రపోజల్ని. రత్నం హి భగవన్నేతత్ రత్నహారీచ పార్థివ తస్మాన్ మే శబలాన్ దేహి మమైషా ధర్మతో ద్విజ అని చెప్తున్నారన్నమాట. నువ్వు ద్విజుడవయ్యా, నువ్వు ఉత్తముడవయ్యా, నీకు నీతి నేను చెప్పక్కర్లేదయ్యా, కనుక నువ్వు సులువుగానే అర్థం చేసేసుకోవాలయ్యా, వాక్య విశారద అని మొదలుపెట్టి, ఈ శబల ఇది రత్నం, చాలా శ్రేష్టం. రత్నం అన్నదానికి ఈ మణి మాణిక్యం అని కాదు అర్థం. మరేమనంటే తన జాతిలో ఉత్తమమైన దానిని రత్నం అనాలి. స్త్రీ రత్నం, కన్యారత్నం, లేకపోతే అలా చెప్తూ ఉంటారు కదా లోకంలో. కనుక రత్నం అంటే స్వజాతి శ్రేష్టం. ఆవుల్లోకెల్లా ఇలాంటి ఆవును ఇంతవరకు చూడలేదయ్యా, నీకో 100-1000 ఆవులు ఇస్తాను, నాకు ఇచ్చేవయ్యా అని మొదలు పెడుతున్నారన్నమాట. అంటే ఆవుల్లోకెల్లా ఇలాంటి ఆవులను చూడలేదు అని అనుకుంటే, తన దగ్గర ఉన్నటువంటి లేదా తను ఇస్తానన్నటువంటి 100-1000 ఆవులు దానికి మూల్యంగా వెలగా కట్టారు అంటే, ఎప్పుడైనా సరే గమనించండి, ఒక వాణిజ్యం వ్యవహారం చేసేటప్పుడు మనం ఇచ్చేటటువంటిది తక్కువ, మనం పొందేటటువంటిది ఎక్కువ అనే భావనలోనే ఏ వ్యక్తి అయినా బయర్ అంటారు కదా, ఆ కొనేవాడు ప్రవర్తిస్తాడు. కాకపోతే ఇతడి దగ్గర ఉన్నదాన్ని ఇచ్చేసి ఇంతకంటే విలువైన దానిని, ఇతడి దగ్గర లేని దానిని పొందాలి అని అనుకుంటాడు. కనుక దానికి ఒక మూల్యాంకనం అంటారు, వెలని కట్టి
విశ్వామిత్రుల వారు చెప్తున్నారు, ఇది చాలా రత్నమైనది, చాలా శ్రేష్టమైనది, నీకు 100,000 ఆవులు ఇచ్చేస్తాను, నాకు ఇచ్చేవయ్యా అని అంటున్నారన్నమాట. తానే గో జాతిలో ఇది ఉత్తమమైనది అని చెప్తూ నీకు 100,000 ఆవులు ఇచ్చేస్తాను, ఇది నాకు ఇచ్చేయి అని అనడంలో ఈ ఆవు కంటే, ఈ కామధేనువు కంటే తాను చూపినటువంటి ఆ 100,000 ఆవులను ఎక్కువగా భావించి వశిష్ఠుల వారు ఆశపడి ఈ కామధేనువుని ఇచ్చేయాలి అని కదా సంకుచితమైనటువంటి బుద్ధి విశ్వామిత్రుల వారికి. అది జరగనే జరగదు. అందుకోసం విశ్వామిత్రుల వారు ఏం చెప్తున్నారు అంటే, తన వాదనను, తన అభిప్రాయాన్ని బలపరచుకోవడం కోసం, నువ్వు ద్విజోత్తముడవు, నువ్వు బ్రాహ్మణోత్తముడవు, నేను మహారాజును. మహారాజు అంటే ఏమి? రత్నహారి, ఎక్కడెక్కడ వాల్యుబుల్ థింగ్స్ అంటారు కదా, చాలా విలువైన ఉత్తమములైనటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ కలెక్ట్ చేయడం, సేకరించడం అనేది రత్నహారి అన్నదానికి అది అర్థం అన్నమాట. విలువైన వాటిని సేకరించడం అనేది మాకు హాబీ, మాకు స్వభావం, మాకు అది న్యాయం, మాకు ధర్మం. కనుక పార్థివ అంటే రాజుగారు రత్నహారి, ఎక్కడైతే విలువైన అంశాలు ఉన్నాయో వాటిని వెంటనే తన ఖజానాకు తరలించుకోవడం అనేది అతడి న్యాయం. కనుక భగవన్, ఇప్పటికి ఇంకా తగ్గిపోలేదు, ఓ పరమాత్మ స్వరూపమా, ఓ సర్వసమర్థుడా, ఏతతు రత్నం హి, ఇది విలువైనటువంటి రత్నం అంటే అర్థమేమి? నేను రాజైన వాడు రత్నములను అంటే వాల్యుబుల్ థింగ్స్ని కలెక్ట్ చేసేటటువంటి వాడు. ఇది చాలా ఉత్తమమైనటువంటి విలువైనటువంటి అంశం, వస్తువు అంటే ఏమర్థం? ఇది నాకు ఇచ్చేయాలి సుమా అని చెప్తున్నారన్నమాట. అంటారు, ద్విజ ఏషా ధర్మత మమ, ఆ రాజనీతిని అనుసరించి ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం ఇది నాది. తస్మాత్ మే శబలాన్ దేహి, కాబట్టి ఈ శబలను నాకు ఇచ్చేయి అని అడుగుతున్నారన్నమాట. తర్వాతి మాట, ఏవముక్తస్తు భగవాన్ వశిష్ఠ మునిసత్తమ విశ్వామిత్రేణ ధర్మాత్మ ప్రత్యువాచ మహీపతిం. ఈ ఊహించని సంఘటనకు మొత్తం ఆ ఆశ్రమ వాతావరణం అంతా విస్తుపోయిందండి. వశిష్ఠుల వారికి ఇంతటి సత్కారాన్ని, ఆతిథ్యాన్ని ఇవ్వడమో, అక్కడ ఉండేటటువంటి ముని గణానికి అంతకీ కూడా దాన్ని వడ్డించడమో వగైరాలు పెద్ద విశేషం అని అనిపించలేదు. అది పెద్ద కష్టంగా కూడా తోచలేదండి. కానీ విశ్వామిత్రుల వారు ఆశపడి మోహంతో దీన్ని చేజిక్కించేసుకోవాలి అనేటటువంటి ఆలోచన వారందరికీ కూడా ముఖంలో నెత్తురు చుక్క లేకుండా అంతటి ఆశ్చర్యానికి గురి చేసింది, అంతటి కష్టాన్ని కలిగించింది. భరించలేనంతటి వార్త చెవుల్లో పడిందనమాట. ఆ సందర్భంలో భగవాన్ సర్వసమర్థుడైనటువంటి సకల ఐశ్వర్య సంపన్నుడైనటువంటి మునిసత్తమ, మునులలోకెల్లా ఉత్తమోత్తములైనటువంటి వశిష్ఠ సంయమీంద్రులు, ధర్మాత్మ, వారు ధర్మస్వరూపులు. వశిష్ఠ అంతనూ వశం చేసుకుని ఏకాస్త తొణకక బెసకక నిండు కుండలాగా ఉన్నటువంటి ఆ మహనీయమూర్తి విశ్వామిత్రేణ ఏవముక్త. ఆ విశ్వామిత్రుల వారు ఇలా అనేటప్పటికీ మహీపతిం ప్రత్యువాచ, ఆ రాజుగారితో అంటున్నారట, ఏమనంటే, నాయనా విశ్వామిత్ర, నాహం శతసహస్రేణ నాపి కోటిశతైర్గవాం రాజందాస్యామి శబలాం రాశిభి రజతస్యవా అని ఒక మాట చెప్పారు. నిష్కర్షగా, నిర్మోహమాటంగా, ఏకాస్త బెరుకు లేకుండా, జంకకుండా చెప్పేశారు తెగేసి. ఏమనంటే, రాజన్ గమనించండి, సకల ప్రజలను రంజింపజేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఓ మహనీయమూర్తి, దీన్ని తీసుకువెళ్ళిపోయి మాకు బాధల్ని మిగులుస్తావా? నీ కడుపుని నింపి నీకు సంతోషాన్ని కలిగించి నీకు పుష్టిని కలిగించినటువంటి మా కూడు చెడగొట్టేస్తావా నువ్వు? నీకు ఇది న్యాయమా అని అంతర్లీనంగా ఉన్నటువంటి హెచ్చరికతో చెప్తున్నటువంటి మాట. రాజన్, సకల జనులను రంజింపచేయవలసినటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ప్రభు, అహం నేను శబలాం ఈ కామధేనువును గవాం శతసహస్రేణ, నువ్వు 100 ఆవుల 1000 ఆవులు ఇస్తానంటావా? కాదు కాదు, 1,000,000 ఆవులు ఇస్తే కూడా ఇచ్చేదే లేదు అని చెప్తున్నారు అన్నమాట. గవాం శతసహస్రేణ నా దాస్యామి, ఇవ్వనుగాక ఇవ్వను, 1,000,000 నా దాస్యామి, 100 కోట్లు ఆవులు ఇస్తానన్నా సరే నేను వీటిని ఇవ్వను, దీన్ని ఇవ్వను.
అని చెప్పి, ఆవులే కాదయ్యా, అంటే ఇది ఆవు కదా, ఈ కామధేనువు లాంటి సజాతీయములైనటువంటి ఆవుల్ని ఇస్తాను అని విశ్వామిత్రుల వారంటే ఓ అడుగు ముందుకు వేసి వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఇంతకంటే అమూల్యమైనటువంటి, ఇంకా అంటే నువ్వు ఇవ్వజూపిన వెల కంటే ఇంకా విలువైనటువంటి వెండి కొండలు కొండలుగా నాకు ఇస్తానంటే కూడా నా దాస్యామి ఇచ్చేదే లేదు అని స్పష్టంగా చెప్పారన్నమాట. నా పరిత్యాగమర్హేయం మత్సకాశాతు అరిందమ శాశ్వతీ శబలామహ్యం కీర్తిరాత్మవతో యథా. విశ్వామిత్రుల వారి పాత్ర, వశిష్ఠుల వారి పాత్ర బాగా విశ్లేషణార్హములు, చాలా వివరించుకోవలసి ఉన్నాయి. మనం ఈ శ్లోకాల్ని చదివేసుకుని అప్పుడు కథలో కాస్త వెనక్కి వద్దాం, బహుశా రేపో ఎల్లుండో. వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారికి ఉపదేశాలు చేయలేదండి, కానీ హితవు పలికారు. రాజుగారు కదా, ఇగో దెబ్బతింటుంది కనుక ఆ కాస్త ఆ రాజసాన్ని అలాగే అట్టే పెడుతూ, రాజా నీకు ఇది తగదు అని చెప్తున్నారన్నమాట. నా పరిత్యాగమర్హేయం మత్సకాశాత్, తర్వాత ఏముందండి, అరిందమ అని అన్నారన్నమాట. అంటే శత్రువులను అణిచివేసి ఎన్నటికీ శత్రువులను పెరగకుండా బలపడకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత ఉన్నవాడివయ్యా నువ్వు. శత్రువులంటే ఏమండి, కామః క్రోధః తథా లోభః అని కదా గీతాచార్యుల వారు చెప్పారు. కనుక ఒకానొక సందర్భంలో కామాన్ని దాటిన, ఒకానొక సందర్భంలో క్రోధాన్ని కాస్త ఆ పెదవి చాటునే దాచిపెట్టుకున్న, లోభం విషయంలో ఫెయిల్యూర్ ఘోరంగా పరభవాన్ని పొందేస్తుందయ్యా లోకంలో ప్రతి జనము కూడా, ప్రజా కూడా. కనుక ఆ సందర్భంలో విషయాన్ని మరిచిపోయావా, నీతిని నాకు చెప్తున్నావా? రాజులైన వారు విలువైనటువంటి అంశాలని సేకరించేస్తారు కనుక ఇది నా సొత్తే, నా సొత్తు నాకివ్వడానికి ఏడుస్తావేమిటయ్యా అన్నట్లుగా నాకే నీతులు చెప్తున్నావా? అమాయకుడా, నువ్వు అరిందమునిగా ఉండదగిన వాడవు. అరి అన్నదానికి శత్రువు, ఆ శత్రువు పెరుగుతూ ఉంటే కలుపు మొక్కని ఏరిపారేసినంతటి స్పష్టంగా ఖచ్చితంగా ఆ కలుపు మొక్క లాంటి మోహాన్ని నువ్వు ఏరిపారేయాలి, లోభాన్ని ఏరిపారేయాలి. కనుక ఓ అరిందమ అని ఆ విశ్వామిత్రుల యొక్క పాత్ర యొక్క ఔచిత్యాన్ని చూపిస్తూ వశిష్ఠుల వారు సూక్ష్మంగా ఉపదేశం చేసి చెప్తున్నారు. ఆ సందర్భంలో ఆ కామధేనువు వశిష్ఠ మహర్షికి దగ్గరగా వచ్చి ఆ ఒళ్ళో తలకై పెట్టుకున్నట్లుగా అంత ప్రేమగా అంత గోముగా ఉన్నటువంటి ఆ సందర్భంలో దాన్ని ఇంకాస్త దగ్గరగా తీసుకుని వశిష్ఠ మునీంద్రులు, ఈ కామధేనువు, ఈ శబల మత్సకాశాత్ పరిత్యాగం న అర్హ అని చెప్తున్నారు అన్నమాట. నా నుంచి దూరంగా వెళ్ళడానికి అస్సలు తగనిది, దీన్ని విడిచిపెట్టడం ఎంత మాత్రం ఉచితం కాదు, అసలు వీలే కాదు, వల్ల కాదు అని చెప్తున్నారు. ఎలాగా ఉపమానం చెప్పారు అక్కడ, యథా ఆత్మవతః కీర్తి తథా మహ్యం శబల శాశ్వతి అని చెప్పారన్నమాట. అంటే ఒకానొక ఆత్మాభిమానం కలవానికి వాడి ఆత్మగౌరవం ఎలా అయితే వాడి నుంచి దూరం చేయడానికి వీలు కాదో, ఒక ప్రతిభావంతుడికి వాడి ప్రతిభను విడదీసి దూరంగా ఎలా తీసుకుపోలేమో, ఒకానొక సందర్భంలో ఒకానొక కౌశలం, ఒకానొక నైపుణ్యం, ఇలాంటి అంశాలను ఆ వ్యక్తి నుంచి ఎలా దూరం చేయలేమో, అయుత సిద్ధజో సమవాయ అని శాస్త్రం చెప్తారన్నమాట. అవినాభావము అని అంటారన్నమాట. వినా అంటే విడిచిపెట్టి, భావం అంటే ఉండడం. అవినాభావం అంటే ఎన్నటికీ విడిచిపెట్టకుండా ఉండడం, కలిసిపోయి జతగా ఉండడం అని అర్థం అన్నమాట. దానికి నాకు అవినాభావ సంబంధం, వాడికి నాకు అవినాభావ సంబంధం అని లోకంలో చెప్తారు. ఇది లేకుండా అది ఉండదు, అది లేకుండా ఇది ఉండదు అనేటటువంటి సందర్భాల్లో కనుక ఎలా అయితే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కలిగినటువంటి వారికి వారి యొక్క కీర్తి, వారి యొక్క ప్రతిభ, వారి యొక్క పాఠవం, వారి యొక్క కౌశలం, నైపుణ్యం వగైరాలు ఎలా విడదీసి దూరంగా తీసుకెళ్ళిపోలేమో, అలా ఈ కామధేనువు నా నుంచి దూరం చేయడానికి ఏమాత్రం వల్ల కానే కాదు అని చెప్పారన్నమాట. కనుక ఒకానొక ఆత్మవంతుడికి, అంటే ఆత్మాభిమానం కలిగినటువంటి, లేదా ఒకానొక ధైర్యశాలికి వాడి యొక్క విజయం, వాడి యొక్క పరాక్రమం ఎప్పుడు వాడి సొత్తుగా ఎలా అయితే ఉంటుందో, అలా తపస్సంపద ప్రధానంగా కలిగినటువంటి మాకు ఈ కామధేనువు విడదయ్యరా అనేటువంటి ఒకానొక నేస్తం అని చెప్తున్నారు అన్నమాట. ఇంకొక మాట చెప్తున్నారు,
ఎందుకని విడదీయకూడదు? ఒకవేళ తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? మరీ ఎక్కువ చేస్తున్నారు అని అనిపిస్తుందేమో. అస్యాం హవ్యంచ కవ్యంచ ప్రాణయాత్ర తథైవచ ఆయత్తమగ్నిహోత్రంచ బలిర్హోమ తథైవచ అని మొదలుపెట్టి చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటావా? విను ఓ రాజేంద్ర. అస్యాం ఈ శబలయందే, ఈ కామధేనువు యందే మా యొక్క హవ్యం, మేము ఇవ్వదలిచినటువంటి దేవతలకు ఇచ్చేటటువంటి ఆహారాన్ని హవ్యం అంటారు, పితృదేవతలకు ఇచ్చేటటువంటి ఆహారాన్ని కవ్యం అంటారు. అవన్నీ కూడా దీనిపైనే ఆధారపడి ఉన్నాయి రాజేంద్ర. అదేవిధంగా తథైవ ప్రాణయాత్రాచ, పుట్టినటువంటి మా పిల్లలు ఏడుస్తారనుకో, ఆ కామధేనువు పాలు పట్టిస్తే వారికి పుష్టి కలిగిపోతుంది. ఒక్కసారి ఆ కామధేనువు సృజించినటువంటి తినుబండారాలు తింటేనే మీకు ఇంతటి పుష్టి కలిగింది అంటే, ఇంతటి అడవుల్లో ఏ రకమైనటువంటి అంటువ్యాధులో వగైరాలో సమస్యలో అల్పాయుష్లో అపమృత్యువులో లేకుండా మేము ఇలా జీవించగలుగుతున్నామంటే మా ప్రాణయాత్ర, మా జీవనం, మా ప్రాణాగ్నిహోత్రం జరుగుతోంది అంటే దానికి ఈ చిట్టి తల్లే ప్రధానమైనటువంటి ఆధారం. ప్రాణయాత్ర, మళ్ళీ అగ్నిహోత్రంచ, ఉదయం సాయంకాలం మేము దేవతలకు ఎంతో ఇష్టంగా నిర్వహించాల్సినటువంటి ప్రాతరగ్నిహోత్రం, సాయమగ్నిహోత్రం అని చెప్తూ ఉంటారన్నమాట. ఆ అగ్నిహోత్ర కర్మలో మేము హోమం చేయవలసినటువంటి పాలు వగైరాలు ఈ చిట్టి తల్లే మాకు అందిస్తుంది వాటిని. మళ్ళీ బలిహి అని చెప్పారన్నమాట. మేము తినగా లేదా తినే ముందు మమ్మల్ని ఆశ్రయించుకున్నటువంటి ఆ పక్షులో, లేకపోతే మిగతా జంతువులో, మిగతా క్షుద్రములైనటువంటి కీటకాలు వగైరా వాటికి ఇంత ఆహారాన్ని ఇస్తే తప్ప మేము నిద్రపోము. దానిని బలి అంటారన్నమాట. ప్రాణులకు ఇచ్చేటటువంటి ఆహారాన్ని, అతిథి అయితే అతడికి ఇచ్చే ఆతిథ్యం వేరే, అంతటి యోగ్యత లేని సాధారణమైనటువంటి జంతువులు, కీటకాలు వాటికి ఇచ్చేటటువంటి ఆహారాన్ని బలి అని పిలుస్తారన్నమాట. కనుక ఆ ఆహారానికి ఈ చిట్టి తల్లే ఆధారం. తథైవ హోమశ్చ సర్వం ఆయత్తం అని చెప్పారనమాట. మేము ఇంకా అలా మధ్య మధ్యలో ఏదో గ్రహణం కాలమని, ఏదో పర్వకాలమని, పూర్ణిమని, అమావాస్య అని రకరకాల సందర్భాల్లో మేము పాటించేటటువంటి ధార్మికములైన హోమ ప్రక్రియలు అంతకీ కూడా ఈ కామధేనువే ఆధారం. స్వాహాకార వషట్కారౌ విద్యాశ్చ వివిధాస్తథా ఆయత్తమత్ర రాజర్షే సర్వమేతన్న సంశయ అని చెప్తున్నారు అన్నమాట. ఓ రాజర్షే, మేము స్వాహ అని అనాలంటే ఈ శబల లేనిదే మేము అనలేం. మేము వషట్కారం పలకాలి అంటే ఈ కామధేనువు లేనిదే మేము పలకలేం. హోమం చేసేటప్పుడు ప్రధానంగా చెప్పేటటువంటి మాటలు అన్నమాట. ఆ దేవతకు ఎంతో ప్రీతిపూర్వకంగా, ఆ దేవతకు ప్రియమైనటువంటి ఆహారాన్ని ప్రియంగా అందించేలాంటి సందర్భాల్లో పలికేటటువంటి మాట స్వాహ అనే మాట అన్నమాట. ఆ సందర్భంలో మేము స్వాహ అని అనాలంటే, స్వాహ శబ్దంతో హవిస్సు ఇవ్వాలంటే కాదు, అంతకు ముందే కూడా స్వాహ అని ఒక మాట అనాలంటే ఈ శబల లేనిదే మాకు కథ ముందుకు వెళ్ళదయ్యా. కనుక మేము వషట్కారం పలకాలి అంటే ఈ శబలయే ఆధారం. అంతేకాకుండా తథా వివిధా విద్యాశ్చ ఏతత్ సర్వం అత్ర ఆయత్తం. ఎంత గొప్పగా చెప్తారో. ఈ దీని పాలు తాగి, దీని పెరుగు తిని, దీని వెన్న, దీని నెయ్య, దీనిని ఆహారంగా తీసుకుంటే మాకు మంచి దేహపుష్టి కలిగితే, మాకు మంచి చిత్తశుద్ధి కలిగితే, దానివల్ల మాకు మంచి మంచి ఆలోచనలన్నీ వస్తే, దానివల్ల మేము మంచి మంచి పారాయణం చేయాలనో, జపం చేయాలనో, స్తోత్రం చదవాలనో, లోకోపకారం జరిగేలాంటి పని చేయాలనో మాకు బుద్ధి పుడితే, దానివల్ల లోకమంతా కూడా సుఖంగా ఉంటూ ఉంటే, కనుక మా వ్యవహారాలకి, మా విద్యలకి, మా జీవనానికి అంతకీ కూడా ఈ చిట్టి తల్లే ఆధారమయ్యా అని చెప్తున్నారు మాట. అక్కడ వ్యాఖ్యానంలో రాస్తారు. తత్సాధ్య విద్యానాం ఏతదాజతత్వం అని ఒక దగ్గర అన్నారు. ఏతత్ పయ ఆది ప్రాశనేన, ఈ కామధేనువు యొక్క పయస్సును ప్రాశనం తీసుకోవడం ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. మనస్సులో అక్కర్లేని ఆలోచనలు పోతాయన్నమాట. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అంటారు. ఆహారం చాలా పరమపావనమైనది తీసుకోవడం మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి చాలా అవసరం. దీని ఆహారం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, ప్రాణతృప్తి కలుగుతుంది, దేహబలాదేశ్చ సాధ్యత్వాదు, మా శరీరానికి బలం కలుగుతుంది, గొప్ప రోగ నిరోధక శక్తి వస్తుంది. తద్వారా తత్సాధ్య విద్యానాం ఏతరాజతత్వం అని ఒక మాట రాస్తారన్నమాట. మా విద్యలు, మా విజ్ఞానాలు, మా చదువులు అన్నీ కామధేనువు యొక్క వశంలో ఉన్నాయి అంటే అదేమిటండి మరీ విచిత్రంగా. చదువుకోవడానికి కామధేనువుకి సంబంధం ఏంటండి అంటే, చదువుకోవాలంటే ఓపిక ఉండాలా, మంచి ఆలోచన రావాలా, ఆ చదువు మనకి నచ్చాలా, ఆ పారాయణో, పూజో, జపమో, హోమమో, రామకోట రాయడమో చిట్ట చివరికి
అలా నచ్చాలి అంటే మనస్సు ప్లెజెంట్గా ఉండాలా, వాడి మీద వీరి మీద కారారు మిరియాలు అలా నూరేస్తుంటే ఇంకా మనస్సు అందు మీదకి ఎలా వెళ్తుందండి? కనుక చిత్తశుద్ధి కావాలా, దీనికంతకి మంచి ఆహారాన్ని తీసుకోవాలా మేము. కాబట్టి తద్వారా అలా గొలుసులాగా పరంపరగా మా విద్యలకి మా వ్యవహారాలకి అంతకీ కూడా ఈ కామధేనువే ప్రధానమైనటువంటి ఆధారమయ్యా అని చెప్పి సర్వస్వమేతత్ సత్యేన మమ తుష్టికరీ సదా కారణై బహుభి రాజన్ నా దాస్యే శబలాంతవ అని తెగేసి చెప్తున్నారు అన్నమాట. సత్యేన వదామి, సత్య ప్రమాణకంగా తల్లి తోడు నిజమే చెప్తాను, నేను అబద్ధం చెప్పను. ఏమి మమ ఏతత్ సర్వస్వం, నాకు ఈ కామధేనువు నా సర్వస్వం రాజేంద్ర. కనుక మమ సదా తుష్టికరి అని ఒక మాట చెప్తారు. దీన్ని చూస్తే, దీని అరుపు వింటే, దీన్ని దగ్గరగా తీసుకుంటే కడుపు నిండిపోతూ ఉంటుంది రాజేంద్ర. కనుక సదా తుష్టికరి, ఎప్పుడు సంతోషాన్ని కలిగించేది మాకు. కనుక రాజన్, ఇంతవరకు చెప్పినటువంటి ఈ అంశాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుంటే బహుభి కారణై తబ శబలం, ఏ కారణంగానైనా సరే ఆలోచిస్తే శబలను నీకు ఇవ్వడం అనేది కుదరదయ్యా, నా దాస్యే అని స్పష్టంగా చెప్పారట. వశిష్ఠేన ఏవ ముక్తస్తు విశ్వామిత్ర అబ్రవీత్ తతః సంరబ్ధతరం అత్యర్థం వాక్యం వాక్య విశారద. అంతగా ఆశపడినటువంటి, అంతగా మోహపడినటువంటి, అంతగా ప్రలోభపడినటువంటి ఆ విశ్వామిత్రుల వారికి అహం దెబ్బతినేలాంటి ఆ సంఘటనలో వశిష్ఠుల వారు ఇలా స్పష్టంగా తెగేసి చెప్పినటువంటి ఆ మాటల వల్ల ఏ రకమైనటువంటి ప్రతిస్పందన కలిగింది, మరి విశ్వామిత్రుల వారు ఏమంటున్నారు మరుసటి ప్రవచనంలో మనం వివరించుకుందాం. అతి విలువైనటువంటి కీలకమైన అంశాలు, మనల్ని మనం సంస్కరించుకుని మంచిగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఎన్నో అమూల్యములైనటువంటి విషయాలు సావధానంగా విని శ్రీరామానుగ్రహాన్ని మనమందరం కూడా పరిపూర్ణంగా పొందాలని ఆశిస్తూ శ్రీరామరక్ష హరయే నమః. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. పూజితోహం వయా బ్రహ్మన్ పూజార్హేణ సుసత్కృతః శ్రూయతాం అభిధాస్యామి వాక్యం వాక్య విశారద గవాం శతసహస్రేణ దీయతాం శబలా మమ రత్నం హి భగవన్నేతత్ రత్నహారీ చ పార్థివః తస్మాన్ మే శబలాం దేహి మమైషా ధర్మతో ద్విజ ఏవముక్తస్తు భగవాన్ వసిష్ఠః మునిసత్తమః విశ్వామిత్రేణ ధర్మాత్మా ప్రత్యువాచ మహీపతిం నాహం శతసహస్రేణ నాపి కోటిశతైర్గవాం రాజన్ దాస్యామి శబలాం రాశిభిః రజతస్య వా న పరిత్యాగం అర్హేయం మత్సకాశాత్ అరిందమా శాశ్వతీ శబలా మహ్యం కీర్తిః ఆత్మవతో యథా అస్యాం హవ్యం చ కవ్యం చ ప్రాణయాత్రా తథైవ చ ఆయత్తం అగ్నిహోత్రం చ బలిర్హోమః తథైవ చ స్వాహాకార వషట్కారౌ విద్య
విద్యాశ్చ విద్యాశ్చ వివిధాస్తథా వివిధాస్తథా ఆయత్తమత్ర ఆయత్తమత్ర రాజర్షే రాజర్షే సర్వమేతత్ సర్వమేతత్ న సంశయః న సంశయః సర్వస్వమేతత్ సర్వస్వమేతత్ సత్యేన సత్యేన మమ తుష్టికరీ మమ తుష్టికరీ సదా సదా కారణైః కారణైః బహుభిరాజన్ బహుభిరాజన్ నదాస్యే నదాస్యే శబలాం తవ శబలాం తవ వసిష్ఠేన వసిష్ఠేన ఏవముక్తస్తు ఏవముక్తస్తు విశ్వామిత్రః విశ్వామిత్రః అబ్రవీత్ తతః అబ్రవీత్ తతః సంరబ్ధతరం సంరబ్ధతరం అత్యర్థం అత్యర్థం వాక్యం వాక్యం వాక్యవిశారదః వాక్యవిశారదః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే త్రిపంచాశే సర్గే పంచాశే సర్గే దశ శ్లోకాః దశ శ్లోకాః. రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో తన ఆశ్రమానికి వచ్చినటువంటి విశ్వామిత్రుడు వారి పరివారం అందరికీ వారి సకల సైన్యములకు కూడా వశిష్ఠ మహర్షి విందు భోజనాన్ని ఏర్పాటు చేసి వారికి తృప్తిగా ఆహారాన్ని అందించారు. మరి అటువంటి విందు భోజనాన్ని స్వీకరించినటువంటి ఆ విశ్వామిత్ర మహర్షి అంటే సామాన్యమైనటువంటి భోజనాన్ని కూడా వశిష్ఠ మహర్షి అందించలేడు అని మనస్సులో అనుకున్నాడు విశ్వామిత్రుడు. కానీ తాను ఊహించనటువంటి సత్కారాన్ని ఊహించనటువంటి తమకు యోగ్యమైనటువంటి వారందరికీ ఇష్టమైనటువంటి విందు భోజనాన్ని అనూహ్యంగా అందించాడు. దీనికి కారణం కేవలం శబల యొక్క ఆ కామధేనువు యొక్క మహిమ మాత్రమే అని భావించినటువంటి విశ్వామిత్రుడు మరి ఆ కామధేనువుని తనకు ఇవ్వమని 100,000 లక్షల కొలది ఆవులను ఇస్తాను తన ఆ కామధేనువుని ఇమ్మంటే వశిష్ఠ మహర్షి నిష్కర్షగా చెప్పేస్తున్నాడు 100 కోట్ల ఆవులను ఇచ్చినప్పటికీ కూడా ఈ శబలను ఇవ్వలేను. ఎందుకంటే ఈ ఆశ్రమంలో జరిగేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దైవికమైనటువంటి కర్మలన్నిటికీ కూడా ఈ శబలే ఆధారము. కావున ఈ శబలను ఇవ్వడానికి వీలు కుదరదు అనే విషయాన్ని నిష్కర్షగా చెప్పేశారు. మరి ఆ తరువాత విశ్వామిత్రుల యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానము నుండి మంగళాంతంగా మనం చక్కగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. అందరము కలిసి ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః
सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैविहिगेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अध क्षमा प्रार्थना यदक्षरवदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।